హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఎరంగలి గ్రామం, కురుగోడు తాలూకా, బళ్ళారి జిల్లా. ఇది వచ్చేసి కర్ణాటక సరౌండింగ్ బళ్ళారికి దగ్గరలో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం సిద్ధనహల్లి గ్రామంలో ఆల్రెడీ ఫీల్డ్ చూసుకొని వచ్చాము. దాని తర్వాత ఏదైతే ఉందో ఎరంగలి గ్రామంలో రైతు పేరు వచ్చేసి, మీ పేరు బ్రో? మణికంఠ. అయితే ఇక్కడ వచ్చేసి ఎన్ని ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు మీరు? 6 ఎకరాలు. అయితే మన మనీ వచ్చేసి ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మొదటిగా వచ్చిన మెటాఎక్స్ నుంచే స్ప్రే చేసుకున్నాడు. దాని రిజల్ట్ అడుగుదాం. అలానే కొత్తగా వచ్చిన త్రిగుణాస్త్ర కూడా స్ప్రే చేసుకున్నాడు. ఎప్పుడు మనోడు ప్రతిదీ ఫాలో అవుతూ ఉంటాడు, ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అన్నింటిలో ప్రతిదీ వాట్సాప్ మెసేజ్ పెట్టడం కానీ ఇట్లా ఉంది పరిస్థితి అని కూడా కంటిన్యూషన్గా మనల్ని ఫాలో అవుతూ ఉంటాడు. అయితే మనం చెప్పిన ఈ 2 ప్రోడక్ట్లు కూడా ఎలా ఉన్నాయి రిజల్ట్ అనేది మనీని అడుగు తెలుసుకుందామండి. రైతన్నలు కూడా ఈ వీడియో చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అయితే చెప్పు మనీ, ఎట్లా ఉంది దీని రిజల్ట్? ఇప్పుడు దాన్ని తర్వాత మాట్లాడదాం. మెటాఎక్స్ ఎన్ని రోజుల కింద వాడేవు దీన్ని? నేను ఒక మంత్ తర్వాత ఒక 1 మంత్ అయిందా? మంత్ బ్యాక్. ఓకే, ఫోటో అన్ని పెట్టాను. అవునవును, పెట్టారు. అందుకే మీరు ఇది సజెస్ట్ చేశారు మీకు. అవునవును, మెటాఎక్స్ చెప్పాము. ఓకే, పోలీస్ చెప్పినారు, పోలీస్ కాంబినేషన్ మెటాఎక్స్ కొట్టారు. ఎట్లా ఉంది దీని రిజల్ట్? నంబర్ 1 ఉంది రిజల్ట్. నెంబర్ 1 ఉందా? ఏమేం పోతుంది బాగా దీనికి? గ్రోత్ బాగా వస్తుంది, బాగా వస్తుంది. ఓకే, ట్రిప్స్ మైట్స్ అన్ని కంట్రోల్ అవుతాయి. ఎర్రనల్లి క్లీన్ గా పోతుంది కదా, ఏమి ఉండట్లేదా? నీట్ గా పోతుందా? క్లీన్ అయ్యే ఇది వద్దులే, ఇప్పుడు దానికి వచ్చినది కానీ దీని గురించి రిజల్ట్ బాగుంది. అయితే ఇప్పుడు చాలా మంది రైతులు కొట్టారా దీన్ని మళ్ళీ మీ ఏరియాలో? మా ఊర్లో ఎవరు కొట్టలేదు, నేనే ఫస్ట్ కొట్టింది. ఫస్ట్ కొట్టారు మీరు, కొట్టిన తర్వాత వేరే రైతులకు చెప్పారా? చెప్పారు. ఓకే, ఫస్ట్ ఎవరు కొట్టక ముందే మీరు కొట్టారు అయితే? తర్వాత అందరు కొట్టిన వాళ్ళు కూడా బాగుంది, హ్యాపీ ఉంటారు. ఓకే. అయితే ఇప్పుడు వచ్చిన ఈ త్రిగుణాస్త్ర ఎలా ఉంది? ఇది బాగా పనిచేసింది. ఇప్పుడు దీని రిజల్ట్ చెప్పండి. ఎన్ని రోజులు అయింది కొట్టి? ఇప్పటికి ఇది కొట్టి 5 days అవుతుంది. ఇప్పుడు 5 days అవుతుంది. అంటే మంగళవారం కొట్టారా? మంగళవారం కొట్టారు. ఓకే, ఈ రోజుకి 5 days అంటే 5 రోజులు అవుతా ఉంది. 5 రోజుల్లో వచ్చిన రిజల్ట్ ఏంటనేది ఒకసారి దగ్గరకు తీసుకురా. ఇట్లా ఇక్కడ చూడండి చిగుర్లు. ఇప్పుడు ఇదంతా దానికి వచ్చిన అది నీట్గా అయినదేనా? అవును. ఇప్పుడు ఇంతకు ముందు దీన్ని కొట్టక ముందు ఎట్లా ఉండేది? అంతే, నెల రోజుల కిందలే దీన్ని వదిలేసేయండి ఇంకా ఉంటుంది. ఓకే, అంతా ఇప్పుడు చూడండి, దీని ఈడంతా ఫుల్ కాపు వచ్చింది. అంటే పూత కూడా వస్తా ఉంది, దగ్గరకు వస్తున్నాయి బ్రాంచెస్ కూడా, దగ్గర గెనుపులు రావడం కానీ ఇంత నీట్గా ఉంది చూడండి. ఈ చిగుర్లు మాడే సమస్య ఏం లేదు కదా? ఏం లేదు. యాక్చువల్గా అంటే ఇది ఒకటి రైతన్నలు గమనించండి. ఇదేదో ఇక్కడ చూపి ఆల్రెడీ ఏదైతే ఉందో త్రిగుణాస్త్ర కొడితే ఇంత హెవీగా గ్రోత్ అయితే రాదండి ఒకటేసారి. అయితే ఆల్రెడీ ఈ తోటలో కాపు మొత్తం తెంపేసి ఉన్నాడు రైతు. ఎక్కడ ఏమి లేదు, ఇంకా చెట్టు కింద చిన్నగా లైట్గా ఉంది అంతే కాపు. ఇవన్నీ కొత్త కాపు పట్టినట్టువే కానీ పాత కాయలు ఏం లేవు, ఆల్రెడీ కటింగ్ చేసి ఉన్నారు. కటింగ్ చేసిన తర్వాత ఏదైతే ఉందో త్రిగుణాస్త్ర కొట్టాడు. ఆల్రెడీ దానికి ముందు కూడా ప్రొడక్ట్లు ఏవైతే కొన్ని వాడుకుంటూ వచ్చాడో గ్రోత్ వచ్చింది. దాని తర్వాత దీన్ని ఎక్కువగా దెబ్బతింటుందని ఇమీడియట్లీ త్రిగుణాస్త్ర తెచ్చుకున్నాడంట రైతు. అయితే మొత్తానికైతే హ్యాపీనే కదా? ప్రతి రైతుకు చెప్పొచ్చు అది? ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు. ఏమేం పోయింది బాగా నీట్గా? ఒకసారి ముందుకురా, ఇట్లా చూపి ఒకసారి. ఏమేం పోయింది చెప్పు మని, ఒకసారి చెప్పు. ముదుట ఉండేదేనా? ముదుట పోయింది. ఓకే, ఫ్లవర్స్ అన్ని బాగా వస్తున్నాయి. ఓకే, గ్రోత్ బాగా వచ్చింది. ఓకే. నల్ల తామర పోతుందా? పోతుంది. ఎర్రనల్లి పోతుందా? ఇప్పుడు ఈ కొనలు మాడే సమస్య తగ్గిందా? ఇది బాగా వస్తుందన్న, నీట్గా వస్తున్నాయి కదా ఇవన్నీ? ఎక్కడ ఇబ్బంది ఏం లేదు కదా? వచ్చే ప్రతి చిగురు చూడండి, అక్కడ ఒకటే చోట కాదండి, ఇక్కడ కూడా గమనించండి. అన్ని చోట్ల కూడా మీరు నీట్గా గమనించండి. ఏదైతే ఉందో చాలా న్యాచురల్గా నీట్గా వస్తుంది వచ్చే చిగురు కూడా. ఇప్పుడు మొత్తానికైతే దీనివల్ల పిందెలు కూడా దిగుతా ఉన్నాయా? ఇప్పుడు కొత్త పిందెలు ఇవేవైతే కొత్త పిందెలు దిగుతా ఉన్నాయి కదా, దీనికి వచ్చినట్టువేనా? ఇప్పుడు ఈ కొత్త పిందెలు దీనివేనా? దీనికి కాపు కూడా సెట్ అవుతుంది కదా? ప్రతి రైతుకు చెప్పొచ్చా దీన్ని? చెప్పొచ్చు. ఓకే, హ్యాపీనే కదా మొత్తానికి? మెటాఎక్స్తో హ్యాపీ, దాని తర్వాత వచ్చిన ఈ త్రిగుణాస్త్ర కూడా హ్యాపీనేనా? ఇప్పుడు రేట్ ఇదైతే 1500, అది 1600. మంచి రిజల్టే ఉంది కదా? మంచి రిజల్ట్. ఏం వేసుకున్నావు దీంట్లోకి? పోలీస్. దాంట్లో కూడా పోలీసే యాడ్ చేసుకున్నావు. ఓకే, దీంట్లోకి పోలీసే, దాంట్లోకి పోలీసే. ఓకే, డన్. మొత్తానికి అయితే ఏమి ఇబ్బంది లేదు కదా ఇప్పుడు ప్రజెంట్? యాక్చువల్గా అంటే నా పాత ఫోటోలు కూడా ఉన్నాయండి, పాత ఫొటోస్ కూడా చూపిస్తాను మీకు. ఆ ఫొటోస్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఉండేది, తోట ఎలా మారింది అనేది కూడా క్లియర్గా. అంటే దీన్ని కొట్టక ముందు నాకు ఫోటోలు పెట్టాడు రైతు. దాన్ని కొట్టిన తర్వాత 6 రోజులకి నేను ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఈ 6 రోజుల వ్యవధిలో చేంజెస్ ఏమొచ్చాయి అనేది క్లియర్గా చూపిస్తా. ప్రతి రైతన్న కూడా ఈ ప్రోడక్ట్ని అయితే ఖచ్చితంగా వాడుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదండి. నల్ల తామర కంట్రోల్ అవుతుంది, ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది, కాప్ సెట్ అవుతుంది, పూత వస్తుంది. మరీ హెవీగా గ్రోత్ కాకుండా నార్మల్గా గ్రోత్ వస్తూ మంచి బెస్ట్ ప్రోడక్ట్ అండి. ప్రతి రైతన్న వాడుకోండి ఖచ్చితంగా. ఈ బళ్ళారి సరౌండింగ్లో ఎటువంటి ఇబ్బంది లేదండి. ఓకే, థ్యాంక్ యూ.